రోజు నాగపంచమి సీరియల్ ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో తెలుసుకుందాం. వైదేహి జ్వాల చిత్ర చెప్పిన మాటలను, సోదమ్మ చెప్పిన మాటలను నమ్మి పంచమి కడుపులో పెరుగుతున్న బిడ్డను చంపేయాలని నిర్ణయించుకుంటుందా, లేక పంచమినే బయటికి పంపించేయాలనుకుంటుందా అనేది మనం ఎపిసోడ్ లోకి వెళ్ళి తెలుసుకుందాం. పంచమిని వైదేహి తిడుతూ ఉంటుంది. చిత్ర జ్వాలలు ఎన్నిసార్లు చెప్పినా నేను నమ్మలేదు. ఆలోచిస్తూ ఉంటే, ఇప్పుడు జరిగే విషయాలన్నీ గమనిస్తూ ఉంటే వాళ్ళు చెప్పింది నిజమే అని అనిపిస్తూ ఉంది. నువ్వు రాకముందు అసలు మా ఇంట్లో పాములు అన్నవి కనిపించలేదు, కానీ నువ్వు వచ్చిన తర్వాత పాములు తప్ప ఇంకేమీ కనిపించడం లేదు. ఇంటి నిండా పాములే, ఎక్కడ చూసినా పాములే. అసలు నీకు పాములకు సంబంధం ఏంటి పంచమి? చూడు పంచమి, నువ్వు నీ పాములకు ఏం చెప్పుకుంటావో నాకు తెలీదు. నీకు పాముల భాష తెలుసు కాబట్టి ఇంకొకసారి ఇంటి చుట్టూ రావద్దని చెప్పు. అంతేకాదు, ఇంకొకసారి పాములు కానీ ఇంట్లో కనిపించాయంటే నేను తీసుకునే నిర్ణయం వేరేలాగుంటుంది. ఇంకొకసారి ఇలా జరిగితే నువ్వు ఇంట్లో ఉండవు, ఇంట్లో నుంచి పంపించేస్తానని చెప్పి బాగా తిట్టేసి వెళ్ళిపోతుంది. వైదేహి మాత్రం నేరుగా తన భర్త దగ్గరికి వెళ్ళి పంచమి గురించి చెప్తూ ఉంటుంది. ఇంట్లో జరిగే సంఘటనలు చూస్తూ ఉంటే ఆ సోది మనిషి చెప్పేదే నిజమనిపిస్తుందండి. లేకపోతే మన కోడలికి గర్భం అని ఆ సోది మనిషికి ఎలా తెలుస్తుంది? గర్భంలో ఉన్నది బిడ్డ కాదని ఎలా చెప్పగలుగుతుంది? ఒకవేళ ఆ బిడ్డకి పుడితే మన కుటుంబానికి అరిష్టం అని ఎలా చెప్తుంది? అందుకే ఆ సోది మనిషి చెప్పిన మాటల్ని నేను అంత తేలిగ్గా తీసుకోలేకపోతున్నాను. పంచమి మీద నాకు ఒకప్పుడు కోపంగా ఉండేదేమో కానీ ఇప్పుడు మాత్రం లేదండి. కానీ పంచమి కనే బిడ్డ వల్ల మన మోక్షకి ఏదైనా ప్రమాదం జరుగుతుందేమో అని నాకు అనిపిస్తూ ఉంది. మన మోక్ష క్షేమంగా ఉండాలంటే పంచమి బిడ్డని కనకూడదు. అందుకే పంచమికి అబార్షన్ చేయించాలని నిర్ణయించుకున్నాను. నాకు ఇంకొక మార్గం కనిపించడం లేదండి అని చెప్పి వైదేహి చెప్తూ ఉంటుంది. రఘురామ్ మాత్రం, నీకేమైనా మతుండి మాట్లాడుతున్నావా? అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? అబార్షన్ చేయించడం అంటే ఒక బిడ్డని చంపడమే. నీ మూఢనమ్మకాలతో పిచ్చి పనులు చేయొద్దు వైదేహి అని రఘురామ్ అంటూ ఉంటే, ఒకవేళ అలా జరిగితే అప్పుడు ఏం చేస్తారండి? మన మోక్ష ప్రాణమే కదా మనకు ముఖ్యము. మన మోక్ష క్షేమంగా ఉండాలి అంటే పంచమికి అబార్షన్ చేయించక తప్పదు. అందుకే అలా నిర్ణయించుకున్నానని చెప్తూ ఉంటుంది. బామ్మ అయితే బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో వైదేహి, ఇది మన వంశానికి సంబంధించిన విషయం. సరే, ఒక పని చేద్దాం. మన కుల గురువును కలిసి మాట్లాడి అన్ని విషయాలు ఆ గురువుతో చర్చించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుందాం. మన వంశం గురించి మన గురువు గారికి అన్ని తెలుసు. పుట్టబోయే బిడ్డ వల్ల మోక్షకి ఏదైనా ప్రమాదం ఉందా లేదా అనేది కూడా తెలిసిపోతుంది కదా. అప్పుడు గురువు గారు ఏం చెప్తే అలాగే చేద్దాం. గురువు గారి మాట మీద నాకు బాగా నమ్మకం. అందుకే అలాగే ఆయన ఎలా చెప్తే అలా చేద్దామని చెప్తుంది బామ్మ. అలాగే అత్తయ్య, మీరు చెప్పినట్లే చేద్దాం. ఒకవేళ గురువు గారు ఆ బిడ్డ వల్ల మోక్షకి ప్రమాదం ఉంది అని చెప్తే మాత్రం నేను ఖచ్చితంగా పంచమికి కడుపు తీసేయిస్తాను. అప్పుడు మీరు చెప్పినా వినను, ఎవరు చెప్పినా వినను అని వైదేహి మాట తీసుకుంటుంది. బామ్మ కూడా, సరే వైదేహి, అలాగే గురువు గారి మాట మీద నాకు మంచి గురి ఉంది కాబట్టి అతను ఎలా చెప్తే అలాగే చేద్దాం. వీళ్ళు మాట్లాడుకునే మాటలను కరాళి అంజనంలో చూస్తూ తను చెప్పిన మాటలు నమ్మి బిడ్డ మీద అనుమానం పెంచుకున్నందుకు సంతోషపడిపోతుంది కరాళి. జ్వాల పాములు పట్టేవాడిని పిలిపించి డబ్బులు ఇచ్చి ఒక రోజంతా పాములను తన ఇంట్లో వదలమని చెప్పడంతో పాములు పట్టేవాడు ఆ పాముల్ని జ్వాలకి చిత్రకి ఇచ్చి డబ్బులు తీసుకుని వెళ్ళిపోతాడు. చిత్ర జ్వాలలు ఆ పాములను మోక్ష రూమ్ లో వదిలి అవి ఆ రూమ్ అంతా తిరుగుతూ ఉంటే ఫోటోలు తీసి వైదేహికి చూపించినట్లయితే పంచమిని ఇంట్లో నుంచి తరిమేస్తుంది కదా అని వాళ్ళు ప్లాన్ వేసుకుని ఆ పాములను మోక్ష రూమ్ లో వదలడానికి తీసుకెళ్తారు. మోక్ష పంచమిని బయటకు తీసుకువెళ్ళి పంచమికి ఇష్టమైనవి తినిపించాలని అనుకుంటాడు. బయటికి తీసుకెళ్లి నీకేం కావాలో చెప్పు పంచమి, తీసుకొచ్చిస్తానని చెప్తాడు. అలా చెప్పగానే పంచమి ఇలా చెప్తుంది, నా మనసులో ఏముందో మీరే తెలుసుకుని తెచ్చియండి మోక్ష బాబు అని అడుగుతుంది. మోక్ష కాసేపు ఆలోచించి సరే తీసుకువస్తానుండని వెళ్ళి అందంగా అలంకరించిన ఒక చిన్న బుట్టను తీసుకొచ్చి ఇస్తాడు. ఏంటిది మోక్ష బాబు అని అడుగుతుంటే, నువ్వే తెరిచి చూడు పంచమి అని అంటాడు మోక్ష. పంచమి దాన్ని తెరిచి చూస్తే అందులో పుల్లటి పచ్చి మామిడికాయలు ఉండడం చూసి పంచమి చాలా ఆశ్చర్యానికి లోనయ్యి ఆనందపడిపోతుంది. నిజంగానే నాకు ఇప్పుడు మామిడికాయ తినాలనిపించింది మోక్షబాబు. నా మనసులో ఏముందో తెలుసుకుని కరెక్ట్ గా తెచ్చారు మోక్షబాబు అని సంతోషపడిపోతూ ఉంటుంది. మోక్ష ఆ మామిడికాయని పంచమికి తినిపిస్తాడు. కాసేపు వాళ్ళు అలాగ సరదాగా గడిపి తర్వాత ఇంటికి బయలుదేరతారు.